అక్కినేని ఫ్యామిలీ గుడ్ న్యూస్ ఇచ్చారు. తల్లిదండ్రులు కాబోతున్నారు నాగ చైతన్య, శోభితలు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ లో వర్కర్స్ అందరికి విందు ఏర్పాట్లు చేశారు. స్వయంగా నాగ చైతన్య, శోభితలు జంటగా ఇంతమంది స్టాఫ్ కి ఆహారం వడ్డించారు. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అక్కినేని ఫ్యామిలీకి వారసులు రాబోతున్నారని, శోభిత దుల్లిపాల ప్రెగ్నెంట్ తో ఉందనే వార్తలు ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టాయి. తాజాగా శోభిత అదిరిపోయే విధంగా క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఆమె 2024 లో డిసెంబర్ లో నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితకి ఫస్ట్ గా కనెక్ట్ అయ్యారు. దాదాపు 3 ఏళ్ల పాటు తమ ప్రేమని రహస్యంగా కొనసాగించి ఆ తర్వాత ఎట్టకేళ్లకు పెళ్లి చేసుకున్నారు. చైతు సమంత పెళ్లి ఎలా గ్రాండ్ గా చేశారో అలాగే చైతు శోభితల మ్యారేజ్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు నాగార్జున గారు. ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని కూడా పంచుకుంది శోభిత. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత దుల్లిపాల తన ఫ్యామిలీ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత శోభిత పెద్దగా బయటికి రాలేదు. మరోవైపు పెళ్లి తర్వాత నాగ చైతన్యకి హిట్ వచ్చింది. ఆయన గతేడాది తండేల్తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసింది. ఇప్పుడు ఋషికర్మ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. మరోవైపు శోభిత పెళ్లి తర్వాత సినిమాలు మానేసినట్లే కనిపించింది. ఈ క్రమంలోనే ఆమె ఆడియన్స్ ని అలరించేందుకు వచ్చేస్తుంది. శోభిత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం చీకటిలో అనే సిరీస్ ని చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది జనవరి 26 న స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదల కూడా అయింది. టైం నేపథ్యంలోనే ఈ సిరీస్ అంతా నడుస్తుందని తెలుస్తోంది. ఆ మర్డర్ మిస్టరీలను బయట పెట్టేందుకు న్యూస్ ఛానల్స్ లో పనిచేసే సంధ్య పాడ్కాస్ట్ పేరుతో సీరియల్ కిల్లర్ ని వివరాలను, క్రైమ్ జరిగే విధానాన్ని చెప్పుకుంటూ రెగ్యులర్ క్రైమ్ స్టోరీస్ తో ఇది సాగేలా ఉందనే తెలుస్తోంది. కాకపోతే ఇంకేదో రన్ అవుతుంది. అది క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. శోభిత తాజాగా తన భర్త నాగ చైతన్యతో కలిసి అన్నపూర్ణ స్టూడియో స్టాఫ్ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. చైతు, శోభితలు స్వయంగా తమ వర్కర్స్ కి భోజనాలు వడ్డించడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ ఫోటోల ద్వారా శోభిత ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ రూమర్స్ కి చెక్ పెట్టింది శోభిత. ఈ మధ్య శోభిత ప్రెగ్నెంట్ తో ఉందని, త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలో వారసులు రాబోతున్నారని, నాగార్జున తాత కాబోతున్నారని చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శోభితని చూస్తుంటే అలాంటిది ఏమీ లేదని అర్థమవుతుంది. బేబీ బంప్ ఏం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇది కేవలం రూమరే అని అనిపిస్తుంది. ఏం స్పందించకుండానే జస్ట్ లుక్ తోనే రూమర్స్ కి చెక్ పెట్టింది శోభిత. అయితే అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు కావడంతో ఎప్పటిలానే ప్రతి సంక్రాంతి సందర్భంగా వర్కర్స్ అందరికి పిలిచి విందు ఏర్పాట్లు చేసేవారు. ఈ ఇయర్ అక్కినేని కోడలు శోభిత, నాగ చైతన్యలు కూడా వర్కర్స్ కి వడ్డించడం విశేషం.